హల్వా బొబ్బట్లు. ఓకే, ఇవాళ అన్ని స్వీట్సే అనమాట. సూపర్. సో అస్సలు లేట్ చేయకూడదు స్వీట్ అంటే. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఇవాళ అసలు మొత్తం స్వీట్ స్పెషల్ అనమాట. ఖచ్చితంగా ఉండాల్సిందే, వినాయకుడికి అంటే చాలా ఇష్టం ఫుడ్ కూడా. సో మనకు కూడా అంతే ఇష్టం స్వీట్స్. సో పర్ఫెక్ట్. సో హల్వా బొబ్బట్లు చేయడానికి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసా. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా మనం హల్వా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి. ఓకే, ఆ తర్వాత బాదం పేస్ట్, ఇంకొక స్పూన్, కొంచెం ఇలాచి పౌడరు, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా. ఇందులోనే కొన్ని పాలు కూడా మిక్స్ చేద్దాం. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. సరిపోతుంది. సో యూజువల్గా బొబ్బట్లో మనం పూర్ణం తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాని ప్లేస్లో హల్వా లాగా రీప్లేస్ చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. మనం ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్, కొంచెం గోధుమ పిండి, ఇందులో కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ కూడా, ఇందులో కొంచెం గీ కూడా వేసుకుంటాము. ఓకే, సో సరిపోయిందా? కొద్దిగా వాటర్ సరిపోయింది. లాస్ట్కి ఒక 1 టీ స్పూన్ మిల్క్ వేసి కలిపేసుకుంటే అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో ఇదొకటే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఏదైనా బొబ్బట్లు అంటేనే యూజువల్గా మనం మార్నింగ్ నుంచి ఇంట్లో ఉంటారు, లైక్ వంటగదిలోనే ఉంటారు చాలా వరకు పూజలు అయిన తర్వాత. ఓకే, పిండి కూడా రెడీ అయిపోయింది. ముందుగా స్టఫ్ పెట్టేసుకుందాం. ఓకే, సో నేను ప్యాన్ కొద్దిగా హీట్ చేస్తాను. ఓకే, సో కొంచెం గీతోని ఓకే, సో పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే లస్య, హల్వా బొబ్బట్టు రెడీ అయిపోయింది.
ఎంతో రుచికరమైన హల్వా బొబ్బట్టు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హల్వా బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు. హల్వా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి బాదం పేస్ట్, యాలకుల పొడి, బ్రౌన్ షుగర్, కొద్దిగా పాలు పోసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి, పాలు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో హల్వా మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ హల్వా బొబ్బట్లు రెడీ.